పెద్దపల్లి జిల్లాలోని మొత్తం 263 గ్రామ పంచాయతీలకు 2432 వార్డులకు ఈ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయని జెడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలోని 263 గ్రామ పంచాయతీ సర్పంచ్, 263 ఉప సర్పంచ్, 2432 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని వివరాలను వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, జర్నలిస్టులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని జెడ్పీ సీఈఓ కోరారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తుంది. దీనికి గాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి డ్యూటీస్ను వారి నిబంధనల ప్రకారం వారికి కేటాయించినటువంటి విధులకు అనుగుణంగా పనిచేసే అవసరం ఉంది. దీనికి గాను జిల్లాలో దాదాపు 13 మంది జిల్లా నోడల్ ఆఫీసర్స్ ఎంసీసీ, బ్యాలెట్ పేపర్ ప్రింటింగు, బ్యాలెట్ పేపరు, పోస్టల్ బ్యాలెట్, అలాగే ట్రాన్స్పోర్టేషను, సీజర్ కమిటీ, ఇలా కమిటీలన్నీ కూడా జిల్లా అధికారులు ఒక్కొక్క జిల్లా అధికారికి ఒక్కొక్క బాధ్యతను ఉపయోగించి జిల్లాలో సక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, అలాగే అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా లోకల్ బాడీకి సంబంధించి జిల్లా సిఓ, జిల్లా పరిషత్ గారిని, అలాగే అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా డిపిఓ గారు కూడా మరి ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి మేము మా వంతు బాధ్యతను మేము కూడా నిర్వర్తిస్తూ జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి పాత్రికేయ మిత్రులందరూ ఫైనల్ చేసి మరి అప్పీల్స్ ఏమైనా ఉంటే 1 డిసెంబర్ నాడు అప్పీల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లాస్ట్ డేట్ ఈ అప్పీల్స్ అన్నీ కూడా ఈ 1st డేట్ నాడు ఫైనల్ చేసి డిస్పోజల్ అనేది 2nd నాడు పూర్తి చేసేసి మరి విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 3వ తారీఖు నాడు విత్డ్రాయల్స్ కార్యక్రమం ఉంటుంది. మరి పబ్లికేషన్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ను అదే రోజు 3వ తారీఖు నాడు తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనకు